భయపడొద్దు, చాలా జాగ్రత్తగా కష్టపడండి. బట్ దిస్ ఈజ్ వాట్ గ్లేషియర్. గ్లేషియర్. ఓకే, ఓకే, గ్లేషియర్. సార్, ఈ గ్లేషియర్లో డేటా అనేది మ్యాగ్నెటిక్ టేప్సే. Magnetic tapes. The data will be storing inside a magnetic tapes. The number of coffees will be reduced. A same coffee will be maintained in different అంతే లొకేషన్స్ నుంచి యాక్సెస్ అవుతూ ఉంటుంది. సేమ్ కాఫీ, ఒకటే కాఫీ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ సర్వ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడో ఒకసారి దీని మీద ఆపరేషన్స్ వచ్చేది, ప్రతిసారి రాదు. నో నో నో, ప్రతిసారి వస్తే దీన్ని ఎందుకు గ్లేషియర్ తీసుకుంటా నేను? నో, ప్రతిసారి రాదు, ఎప్పుడో ఒకసారి, వన్స్ ఇన్ ఏ వైల్. ఎస్ ఎస్, బికాస్ ద డేటా ఏజ్ ఈజ్ మోర్. డేటా ఏజ్ ఈజ్ మోర్. ఏజ్ అంటే ఏంది? డేటా వయసు అంటే అప్లోడ్ చేసినప్పుడు 1 to 30 days ఏజ్, 31 to 60 days ఏజ్ ఇట్లా ఏజ్ అంటాం మనం, అట్లా డేటా ఏజ్. బేస్డ్ ఆన్ ద డేటా ఏజ్ ఐ కెన్ సెలెక్ట్ ద స్టోరేజ్ క్లాస్. ఓహోహో, బేస్డ్ ఆన్ ద డేటా ఏజ్ ఐ కెన్ గో ఫర్ స్టోరేజ్ క్లాస్. ఓకే. అయితే కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లోనే సింపుల్గా మిత్రులరా, చూడండి, గ్లేషియరే, గ్లేషియర్లోనే సింపుల్గా మనకి ఇదిగోండి చూడండి, గ్లేషియర్లోనే 1 2 3 2 3 అంటే 1 2 3, రైట్ రైట్. ఇప్పుడు యాక్చువల్గా మనం గ్లేషియర్లోనే ఉన్నప్పుడు కొంతమంది ఇన్స్టాంట్ రిట్రీవల్ ఉంటుంది. ఇన్స్టాంట్ రిట్రీవల్, ఇది ఇన్స్టాంట్ రిట్రీవల్. ఇన్స్టాంట్ గ్లేషియర్, ఇన్స్టాంట్ రిట్రీవల్. ఓకే, గ్లేషియర్లోనే ఇన్స్టాంట్ రిట్రీవల్. ఓకే, రైట్ రైట్. ఆ ఇన్స్టాంట్ రిట్రీవల్ అంటే ఏంది సార్ అంటే, మనం గాన ఇది సబ్ ఆప్షన్ అనమాట గ్లేషియర్లో. గ్లేషియర్ ఇన్స్టాంట్ రిట్రీవల్. సపోజ్ దీన్ని కనుక ఇన్స్టాంట్ రిట్రీవల్ దీన్ని కనుక మీరు సెలెక్ట్ చేస్తే అనుకో, ఆ, అంటే కొంచెం లాంగ్ టైం డేటా, దాన్నే మనం ఏమంటామంటే ఆర్కైవల్ డేటా అంటాం. ORCHAVAL, ఆర్కైవల్ డేటా. దట్ మీన్స్ వాట్? హిస్టారికల్ డేటా. హిస్టారికల్ డేటా అంటే ఏం చెప్పాను, మీరు వికీపీడియా అవి ఇవి చూశారు. తర్వాత కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారంటే, నా డేటాని నువ్వు తప్పకుండా అంటే నా ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ఆర్ సమ్ అదర్ స్టఫ్ మొత్తం కూడా లాంగ్ టైం మెయింటైన్ చేయాలా, ఎందుకంటే నాకు భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్, ఈ స్టాండర్డ్ ఇవన్నీ నేను చదువుకోవాలా. అట్లా మెయింటైన్ చేయడానికి ఈ గ్లేషియర్ని ఎక్కువగా ఉపయోగిస్తాం మనం. డేటాను ఉపయోగిస్తాం మనం. ఇంటర్నల్గా రియల్ టైంలో మనం ప్రాజెక్టులు చేసేటప్పుడు కూడా మన ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ డేటాను కూడా ఇట్లా మెయింటైన్ చేస్తాం అనమాట క్లయింట్ కోసం. అప్పుడు ఇది గ్లేషియర్ ఇంకా తక్కువ కదా. తక్కువ అంటే ఏంది? ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసుకో, ఎట్లయినా చేసుకో, ఫాస్ట్గానే డేటా ఇచ్చిద్ది. బట్ ఇక్కడ కాస్ట్ ఏంటంటే సింపుల్గా చూడండి, 0.000.004 పర్ జీబీ. అంటే డాలర్ల మిత్రమా ఇది? డాలర్స్లో, డాలర్స్లో 0.000.04. సార్, డాలర్లో 0.04 అంటే మ్యాక్సిమం దగ్గరగా 0.04 కాబట్టి ఆ, 40 పైసలు పడింది. ఎందుకంటే 0.04 కాబట్టి 40 పైసా ఆర్ 35 పైసా, అంతే మ్యాక్సిమం. అటు నుంచి ఇటు అంటే దగ్గరగా ఒక 35 పైసలు ఉంటుంది. ఏది? ఒక జీబీకి, 1 జీబీకి 35 పైసలు ఉంటుంది అనమాట, 35 పైస్. అరే, చాలా తక్కువలో ఉంది. అవును, ఎస్, సచ్ వే దాట్ దే ఆర్ మెయింటైనింగ్. అర్థమైందా? ఓకే, సరే సార్, 35 పైస్. సరే సార్, అది కాదు. ఇప్పుడు ఇది మీరు చెప్పారు, కరెక్టే, బాగానే ఉంది. రెండోది ఏదో రాశారు కదా, అదేంది ఇది? ఎస్, దాన్ని ఏమంటారంటే ఫ్లెక్సిబుల్ రిట్రైవల్. ఫ్లెక్సిబుల్, అదేమో ఇన్స్టాంట్ రిట్రైవల్, అండ్ దిస్ ఈజ్ వాట్? ఫ్లెక్సిబుల్ రిట్రైవల్. ఫ్లెక్సిబుల్ రిట్రైవల్, రైట్ రైట్ రైట్, రిట్రైవల్. ఇదేంది? ఇది యాక్చువల్గా ఫ్లెక్సిబుల్ రిట్రైవల్లో మనం కానీ ఉంటే ఆ, ఏం లేదు, ఇది కొంచెం దానికంటే కొంచెం తగ్గిద్ది అంతే. దేనికంటే అది వచ్చేసి 0.004 లాగా ఉంది కదా. ఇదేంటి సింపుల్గా అది 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 40 పైసా, అంటే అది 35 నుంచి 40 పైసా పడితే, ఇది వచ్చేసి సింపుల్గా ఒక 30 పైసా. 30 అరే, పైసా, అవును, పైసా ఇండియన్ రూపీస్లో 30 పైసా అంతే. ఏంది? ఫర్ జీబీ.
ఒక జీబీకి ఫర్ జీబీ ఎప్పుడు మంత్. ఓహోహో, ఒక్క మంత్కి 30 పైసా అంతే. 30 పైసా ఒక్క మంత్కి. ఫ్లెక్సిబుల్ రిట్రైవల్. ఓకే, ఫ్లెక్సిబుల్ రిట్రైవల్. అట్లా కాదు కేకే సార్ మీరు. ఇప్పుడు ఈ మూడోది ఏంటి? ఎస్ దీన్నే మనం ఏమంటామంటే డీప్ డీప్ ఆర్కైవల్ అంటాం. అరే, డీప్ ఆర్కైవల్. డీప్ ఆర్కైవల్ అంటే డీప్ ఆర్కైవ్. ఆర్కైవ్ డేటా అది ఇది అంటే ఆర్కైవ్. ARCHIV ఆర్కైవ్. డీప్ ఆర్కైవ్. అంటే డీప్ ఆర్కైవ్ అప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా, దీనికి ఇంకొంచెం తగ్గిద్ది. అర్థమైందా? కొంచెం. అంటే ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇప్పుడు ఆ, మనకి ఎంత రేట్లు పడితే ఏంది, అంతే సేమ్ థింగ్. ఎస్. కాకపోతే ఈ కొంచెం తగ్గిద్ది, కొంచెం రైట్. 30 పైసా. అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. గ్లేషియర్లో ఒక జీబీకి ఒక జీబీకి 30 పైసల నుంచి 40 పైసల లోపలే ఉంటాయి అంతే. డే ఏది తీసుకున్నా సరే, అది ఇన్స్టాంట్ రిట్రైవల్ తీసుకున్నా, ఫ్లెక్సిబుల్ రిట్రైవల్ తీసుకున్నా, డీప్ ఆర్కైవ్ తీసుకున్నా ఒక 40 పైసలు ఉంటుంది అంతే. అంటే ఏంది ఫర్ జీబీకి. ఇక మనం టెరాబైట్స్నే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. టెరాబైట్స్ డేటానే మనం స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ అ గ్లేషియర్. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలా? ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. ఎస్. ఎందుకు? క్లయింట్ బిజినెస్ని నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు, నీ దగ్గర ఎంత స్టఫ్ ఉంది, అసలు నువ్వు ఏ విధంగా క్లయింట్ బిజినెస్కి కాస్ట్ తగ్గించగలవో, నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో కూడా తీసుకుంటాడు అట్లా అనమాట. కేకే సార్ ఇప్పుడు ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్డా, మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. బాగా బాగా మంచిగా వాళ్ళు చదవగలిగితే చాలు. థీరీ 100% థీరీ వాస్ అంతే. నీకు మంచి ప్యాకేజ్ కావాలా? థియరీ నమ్ముకో. మంచి ప్యాకేజ్ వద్దా? థియరీని వదిలేసేయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుతావు. ప్రతిరోజు కష్టాలు కష్టాలు కష్టాలు. తెలియదు పెట్టదు ఏదో ఒకటి చేస్తావు. వాడు ఏదో ఒకటి చెప్పాలా. ఇప్పుడున్న నీకు ఈ కోపానికి వాడనే దానికి ఇద్దరికి ఇదైద్ది. అది ప్రాబ్లం. కాబట్టి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం ప్రశాంతంగా ఉండాల. నీట్గా, ప్రశాంతంగా. ఏమన్నా సబ్జెక్ట్ వచ్చా రాదా అనేది అవతల వ్యక్తికి అర్థం కాకూడదు. ప్రశాంతమైన విధానంలో వర్క్ చేసుకుంటూ వెళ్తా ఉండాలి, టెన్షన్ పడకుండా. అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. అంతే సింపుల్. సో అప్పుడు క్లయింట్ అన్నాడు, నో 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 నో, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. ఈ గ్లేషియర్ అవన్నీ ప్రైజ్ తక్కువగానే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్ ఈస్ గెటింగ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ యాక్సెస్. దట్ మీన్స్ వాట్, నంబర్ ఆఫ్ హిట్స్ అంటున్నాడు. దిస్ ఆబ్జెక్ట్స్ ఈస్ గెటింగ్ నంబర్ ఆఫ్ హిట్స్. మై కస్టమర్స్ ఆర్ ఏబుల్ టు యాక్సెసింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ ఆల్సో అంటున్నాడు. నువ్వు ఎందుకు గ్లేషియర్ వద్దొద్దు అటైతే కమ్బ్యాక్. కమ్బ్యాక్ అంటే ఏంది? ఆర్ఆర్ఎస్. లేదు లేదు, ఆర్ఆర్ఎస్ కూడదు, మళ్ళీ కమ్బ్యాక్. కమ్బ్యాక్ అంటే ఏంది? స్టాండర్డ్. అట్లా అనమాట. దట్ మీన్స్ వాట్, ఐ కెన్ కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ఎస్, ఐ కెన్ ఆల్సో కమ్ బ్యాక్ టు స్టాండర్డ్. ఎందుకు? బేస్డ్ ఆన్ అవర్ క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఏంది? లేదు, ఇక దీనికి ఇంకా మంచి స్కోప్ ఉంది. స్టిల్ నంబర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్ ఈస్ గెటింగ్ నంబర్ ఆఫ్ హిట్స్. నంబర్ ఆఫ్ హిట్స్ నంబర్ ఆఫ్ హిట్స్ అంటే నంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ దిస్ ఆబ్జెక్ట్. ప్లీజ్ గో విస్ స్టోరేజ్ స్టాండర్డ్ క్లాస్ అంటే మళ్ళీ దానికి వెళ్తాం, లేదంటే ఆర్ఆర్ఎస్కి వెళ్తాం. అంటే నేను చెప్పేది ఆ సైడా, ఈ సైడా ఏదో ఒక సైడ్ నువ్వు వెళ్ళాలా. అర్థమైంది ఇట్లా. సో ఈ మాదిరిగా మనం దీని గురించి అంటే ఇంటర్వ్యూ పర్పస్ ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ పర్పస్. ఈ ఇంటర్వ్యూ పర్పస్లో ఈ థియరీ అంతా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టికల్స్ నీకు ఈజీగా అర్థమైంది. అక్కడ చూడే అంటే కనపడే అంశాలు మొత్తం నీకు అర్థమవుతాయి అనమాట. లేకపోతే అక్కడ ఏం అర్థం కావు. అట్లా. ఓకే. సో బాగా చదవండి. ఇంటర్వ్యూస్కి సిద్ధపడండి. ఒక రోజులోనే మనం ఇంటర్వ్యూస్ కొట్టాలనేది కరెక్ట్ కాదు. మనకి ఎవరో ఏదో హెల్ప్ చేస్తారనేది కూడా కరెక్ట్ కాదు ఐటీలో. కాబట్టి మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. లేట్ అయినా ఆ సబ్జెక్ట్తోనే ముందుకెళ్ళాలి. ఈజీగా సక్సెస్ అవుతాం. ఇది ఫార్ములా. జస్ట్ మనం ట్రైనింగ్ ఎక్సలెంట్గా తీసుకుంటే, సబ్జెక్ట్ మీరు ఎక్సలెంట్గా నేర్చుకుంటే ఈజీగా లోపలికి వెళ్ళి జాబ్ చేయొచ్చు. ఈజీ, డెడ్ ఈజీ. అంతే, ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్.
వర్కౌట్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్ అంతే. సో ఇది 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 మొత్తం చూసుకోండి. ఆ, చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ మీ స్టైల్లో మీరు నోట్స్ రాసుకో, అంటే మీ వర్డ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. నేను బండిల్ బండిల్ నోట్స్ ఎంత ఇచ్చినా వేస్ట్ అయితే, కానీ మీ హ్యాండ్తో ఒక్కసారి ఒక మాట రాసామంటే అది ఎక్కడి నుంచో వస్తుంది, అది మీరు అర్థం చేసుకొని రాస్తారు. ఇదే మళ్ళీ రెండోసారి చూస్తే ఒక్క నిమిషంలో మొత్తం డాక్యుమెంట్స్ అంతా నేర్చుకోవాలి, ఒక్క నిమిషంలో. అట్లుంటుంది అన్నమాట పరిస్థితి. ఇది చూడగానే మీకు అర్థమైంది, మీరు రాశారు కాబట్టి. అట్లా దాన్ని వెంటనే మళ్ళీ ఎస్ ఇంకోసారి చదివామంటే బస్సులో వెళ్ళేటప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ కాల్ మాట్లాడుతా అంటారు, టెన్షన్ ఉండదు ఏం. అట్లా. ఓకే. సో ఇది ఈరోజు క్లాస్. ఓకే, లెట్ us stop here for today, friends, and we discuss tomorrow, friends. Thank you. Thank you so